నల్లమల అటవీ పరిసరాల్లో వెలిసిన మహాపుణ్యక్షేత్రం నల్లగా అల్వా వెనుక దాగినటువంటి రహస్యం ఏమిటి? నల్లమల అడవులు ప్రకృతి అందాలకు మాత్రమే కాదు, ఎన్నో పురాణ గాథలకు, మహర్షుల తపస్సుకు, దేవతల క్షేత్రాల వైభవానికి నిలయంగా నిలిచిన పవిత్ర భూమి. ఆ నల్లమల కొండల నడుమ అటవీ మార్గాలలో అడుగడుగున ఆధ్యాత్మికతను చాటుతూ వెలిసిన పుణ్యస్థలం నల్లగాలువ. ఈ పేరు వినగానే ఒకవైపు నల్లమల ప్రకృతి సౌందర్యం కళ్ళ ముందే కదలాడితే, మరోవైపు ఈ క్షేత్రం వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక విశేషాలపై ఆసక్తి కలుగుతుంది. అసలు నల్లగాలువలకు ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ప్రాంతానికి దేవతా అనుగ్రహం ఎలా లభించింది? అడవి మధ్యలో ఈ క్షేత్రం ఎందుకు అంతటి పవిత్రతను సంతరించుకుంది? స్థల పురాణాల ప్రకారం నల్లమల అరణ్య ప్రాంతం అనాదిగా మహర్షులు, సాధువులు తపస్సు చేసిన పవిత్ర భూమిగా భావించబడుతుంది. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ ప్రాంతంలో దైవశక్తి ఉందనే విశ్వాసం తరతరాలుగా కొనసాగుతూ వచ్చింది. అడవిలోని నిశ్శబ్దం, కొండల మధ్య నుంచి వినిపించే గాలుల శబ్దం, పవిత్ర జలధారలు ఇవన్నీ కలిసి నల్లగాలువ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా ఇక్కడి పవిత్ర జలధారకు ఎంతో ప్రత్యేకత ఉందని స్థానికంగా చెబుతారు. గాలువ అంటే ప్రవాహం, జలధార అనే భావనతో ఈ ప్రాంతానికి నల్లగాలువ అనే పేరు వచ్చిందని ఒక స్థానిక విశ్వాసం. అయితే ఈ క్షేత్రం విశిష్టత కేవలం ప్రకృతి అందాలతోనే ఆగిపోదు. నల్లమల ప్రాంతం మొత్తం శైవ, వైష్ణవ, శక్తి ఆధారాలకు సంబంధించిన అనేక పురాణ క్షేత్రాలకు ప్రసిద్ధి చెందింది. అందుకే నల్లగాలువను కూడా దైవశక్తి నిండిన ప్రాంతంగా భక్తులు భావిస్తారు. అడవిలోకి వెళ్లే మార్గం, చుట్టూ ఎత్తైన కొండలు, ప్రశాంతమైన వాతావరణం, మధ్యలో వెలిసిన దైవ సన్నిధి. ఇది కేవలం ఒక యాత్ర కాదు, మనసును ప్రకృతికి, ప్రకృతిని పరమాత్మకు దగ్గర చేసే ఆధ్యాత్మిక ప్రయాణమని భక్తులు నమ్ముతారు. ఇక్కడికి వచ్చే భక్తుల్లో చాలామంది తమ కోరికలు నెరవేరాలని, కుటుంబంలో సుఖశాంతులు నెలకొల్వాలని, దైవానుగ్రహం లభించాలని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. నల్లమల అరణ్యం ఎంత రహస్యమో, నల్లగాలువ ఆధ్యాత్మికత కూడా అంతే గంభీరమైనది. ఎక్కడైతే ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుందో అక్కడే భక్తుడి మనసులో దైవనామం మరింత స్పష్టంగా వినిపిస్తుందని అంటారు. అందుకే నల్లగాలువ ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ప్రకృతి, భక్తి, పురాణ విశ్వాసాలు కలిసిన ఆధ్యాత్మిక ప్రదేశం. నల్లమల గిరుల్లో దాగిన ఈ పవిత్ర స్థలాన్ని దర్శిస్తే దైవాన్ని వెతకడానికి ఎప్పుడూ గొప్ప ఆలయాలే అవసరం లేదని, కొన్నిసార్లు అడవిలోని ఒక నిశ్శబ్ద జలధార దగ్గర కూడా ఆ పరమాత్మ సాన్నిధ్యాన్ని అనుభవించవచ్చని భక్తులు విశ్వసిస్తారు. నల్లమల గుండెల్లో, ప్రకృతి ఒడిలో భక్తి పరిమళాలు వెదజల్లుతున్న నల్లగాలువ నేటికి భక్తులను తన వైపు ఆహ్వానిస్తూనే ఉంటుంది.